క్యాన్సర్కి సంబంధించి అలాగ ముందు సూచనలు ఏమీ ఉండవు. క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బు అన్నమాట. కానీ దీన్ని మనం క్యూర్ చేయొచ్చు, తగ్గించవచ్చు. ప్రతిమా సంస్థ ద్వారా, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఒక ట్రీట్మెంట్ మనం ఏడాది పాటు వాళ్ళకి ఒక ధైర్యాన్ని కలిగించి, ఇంతవరకు మన భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఎందుకంటే ఇది ఒక వరల్డ్ రికార్డ్. జై శ్రీమన్నారాయణ. ముందుగా శ్రీమాన్ అవినాష్, సుమిత్ర దంపతులకి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారితో పాటు శ్రీమాన్ నారాయణ గారు, రాహుల్ నారాయణ గారు, వారి టీం అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఒక మంచి కార్యక్రమానికి వారు చాలా ఉదారంగా సిద్ధపడ్డందుకు. చాలా మందికి క్యాన్సర్ ఆ పేరు వినగానే చాలా భయం వేస్తుంది. తలకాయ నొప్పి వచ్చిందంటే భయం లేదు, రొమ్ము నొప్పి వచ్చిందంటే భయం లేదు, కడుపు నొప్పి వచ్చిందంటే భయం లేదు, కాలు చెయ్యి నొప్పి వచ్చాయంటే భయం లేదు. కానీ క్యాన్సర్ అని ఎవరైనా అన్నారంటే చాలా భయం వేస్తుంది. ఎందుకని అంటే క్యాన్సర్ అనే పేరు చెప్పే స్థితికి వచ్చింది అంటే అది లోపల ఎంతో మురిగి ఉందన్నమాట, పెరిగి ఉందన్నమాట. మిగతా రోగాల్లాగా క్యాన్సర్ ముందు గుర్తులు ఏమి ఉండవు దానికి. మామూలుగా మనకి గుండె జబ్బు వస్తే దానికి ఏదో కొన్ని గుర్తులు కనిపిస్తాయి. చెమట పట్టడం, ఎడం చేతి వైపు నొప్పి పెట్టడం, చెయ్యి కాస్త ఇబ్బంది కలిగిస్తూ ఉండడము, ఇలాంటివి తెలుస్తాయి. లివర్కి సమస్య వచ్చింది అంటే ఒంట్లో ఏవో రకరకాల మార్పులు వస్తాయి, తెలుస్తుంది. కానీ క్యాన్సర్కి సంబంధించి అలాగ ముందు సూచనలు ఏమీ ఉండవు. క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బు అన్నమాట, నిజమే. కానీ దీన్ని మనం క్యూర్ చేయొచ్చు, తగ్గించవచ్చు. తగ్గించడానికి చేత కాని జబ్బు అయితే క్యాన్సర్ కాదు. క్యాన్సర్ని ఏదో రకంగా మనం తగ్గించుకోవచ్చు, కానీ ఎప్పుడు దాన్ని ముందుగా మనం గుర్తించగలిగితే తగ్గించుకోవచ్చు. ముందుగా దాన్ని గుర్తించకుండా దాన్ని ఉదాసీనతతోటి వదిలిపెట్టేసి దాని లోపల పెరగనిస్తే దానికి ట్రీట్మెంట్ చేయడం అనేటటువంటిది చాలా కష్టం. ఇప్పటిదాకా డాక్టర్ అవినాష్ గారు చాలా విషయాలు చెప్పారు మనకి ఈ క్యాన్సర్ విషయంలో. ఈ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏమేమి సేవలు అందించబోతున్నాము అని చెప్పారు. చాలా గొప్ప విషయం ఏంటంటే ఏడాది పాటు ఈ ఉద్యమాన్ని చెయ్యాలి అనేది వారి ఉద్దేశం. సుమారు 1,00,000 మందికైనా ఈ సందర్భంగా కొంత సేవ మనం చేసి వాళ్ళకి క్యాన్సర్ నుంచి విముక్తులయ్యే ఒక అవకాశం కలిగించాలి అనేది వారి యొక్క సంకల్పం. చాలా ఉదారమైనటువంటి సంకల్పం. సాధారణంగా క్యాన్సర్ హాస్పిటల్స్ మన దేశంలో చాలా ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా చాలా ఉన్నాయి. కానీ ఎందుకు క్యాన్సర్ ఇంకా రోజు రోజుకి పెరిగిపోతోంది అంటే హాస్పిటల్స్ ఉంటాయి, కానీ హాస్పిటల్ తరఫున వెళ్ళి ప్రజలలో అవగాహన కలిగించి వాళ్ళని తగినటువంటి వైద్యం స్వీకరించడానికి తీసుకొచ్చేటటువంటి వ్యక్తులు లేకపోవడం అనేటటువంటిది ఒక కొరత. మన వికాస తరంగిణి ఆ కొరతని తీర్చే ఒక ఉద్యమాన్ని తీసుకుంటోంది. మనం క్యాన్సర్కి సంబంధించి మహిళా గర్భకోశ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఒక ఉద్యమాన్ని 2007లో తీసుకోవడం జరిగింది. డాక్టర్ జ్యోతి గారు ఇక్కడ ఉండేటప్పుడు మన రాధాకృష్ణ గారు, వారి శ్రీమతి గారు వీణా గారు, వీరిద్దరూ కూడా దాంట్లో తగినటువంటి శిక్షణని పొంది ఆరంభం చేశారు ఆ కార్యక్రమాన్ని. నిజానికి 2007లో చేసినటువంటి ఆరంభంలో 69 గ్రామాలు తిరిగారు వాళ్ళు.
5,000 మందికి దాని మీద ఒక అవగాహన కలిగించి వాళ్ళకి తగినటువంటి ట్రీట్మెంట్ చేసే ఒక వాతావరణాన్ని ఏర్పరచగలిగారు. మరి అంతకుముందు హాస్పిటల్స్లో వాళ్ళు క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్స్ పెట్టుకొని, వాహనాలను పెట్టుకొని కూడా అంతమందిని రీచ్ కాలేకపోవడానికి కారణం ఏంటంటే, మేము క్యాన్సర్ క్యాంపు చేస్తున్నాము అని మనం గ్రామానికి వెళ్ళామనుకోండి, ఎవ్వరూ రావు. నేను క్యాన్సర్ క్యాంప్ అనగానే అమ్మో మనం వెళ్ళొద్దు ఎక్కడికి, ఏమో వెళ్తే అది ఏమైనా ఉందని చెప్తే, ఉందని తెలిస్తే వ్యక్తిలో సగం ప్రాణం పోయినట్టే. మనం క్యాంపులు ప్రారంభం చేసేటప్పుడు కూడా ఒక ప్రశ్న తల ఎత్తింది. ఇప్పుడు క్యాన్సర్ అనేది తెలియకపోతే వాళ్ళ మానాన్ని వాళ్ళు హాయిగా బతుకుతూ ఉంటారు. కానీ మనం పరీక్ష చేసిన తర్వాత క్యాన్సర్ ఉంది అని నిర్ధారణ చేశాక ఆ తర్వాత ఏం చేస్తారు? ఎందుకంటే తెలియనంత వరకు సుఖంగా బతుకుతారు. నాకు క్యాన్సర్ ఉంది అని తెలిసిందంటే అక్కడి నుంచి నిరసించుకోవడం ప్రారంభిస్తారు. సగం 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 అయిపోతూ ఉంటారు అక్కడి నుంచి. అంటే అది తెలియకుండా ఉంటేనే మంచిదండి. తెలియచేసిన తర్వాత వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత మీరు తీసుకుంటారా? ఇలాంటి ప్రశ్నలు కూడా మొట్టమొదటి వచ్చాయి. అయితే అప్పట్లో మా దగ్గర దానికి తగినటువంటి సమాధానం అయితే లేదు. కానీ అసలు తెలియకుండా ఎప్పుడో ఒకనాడు హఠాత్తుగా ప్రాణం పోవడం కంటే ముందుగా తెలియచేసి వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం కలిగించడం దాకా మనం చేద్దాము. ఇది మనం ప్రారంభించినప్పుడు అప్పట్లో సంకల్పం చేయడం జరిగింది. 2010 నుంచి సీరియస్గా ప్రారంభించారు. ఇప్పటిదాకా 1500 క్యాంప్స్ చేశారు. 35 లక్షల మందికి పైగా మహిళలకి దీంట్లో ఒక అవగాహన కలిగించడం, దాంట్లో కొంతమందికి ట్రీట్మెంట్స్ చేయడం, కొంతమందికి చక్కటి ఆరోగ్యాన్ని కలిగించే ఉద్యమం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అది ఇప్పటికే జరుగుతోంది ఇంకా. కానీ ఇప్పుడు ఈ ఏడాది చేయబోయేటటువంటి కార్యక్రమం ఇది ఒక విలక్షణమైనటువంటి కార్యక్రమం. ఇప్పటిదాకా మన వికాస తరంగిణి కేవలం మహిళలకు సంబంధించినటువంటి సర్విక్స్ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఇప్పటిదాకా చేస్తాం. కానీ ఇప్పుడు ఈ ప్రతిమా సంస్థ ద్వారా, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా కేవలం ఒక క్యాన్సర్ అనే కాదు, ఎవరికి ఏ రకమైనటువంటి క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా దానికి తగినట్లుగా ఒక ట్రీట్మెంట్ మనం ఏడాది పాటు వాళ్ళకి ఒక ధైర్యాన్ని కలిగించి ఇవ్వడం అనేటువంటిది ఒక ఉద్యమంగా పెట్టుకొని ప్రారంభం చేస్తున్నారు. కానీ డాక్టర్ గారు ఒక సూచన చేశారు. క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది ఒక ఇన్స్టిట్యూట్లో అంటే పేషెంట్ వస్తేనే చేస్తారు. ఊళ్ళకి వెళ్ళి పేషెంట్ని పట్టుకుని నీ క్యాన్సర్ ఉందా లేదా పరీక్ష చేసి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయడం అనేది జరగదు. కానీ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం నాకు ఈ జబ్బు ఉంది అని చెప్పుకోవలసిన స్థితిలో ఒక వ్యక్తి వచ్చాడు అని అంటే అప్పటికి చాలా ముదిరిపోయిన వ్యాధితోటి వచ్చాడు అని అర్థం. కానీ ముదిరిన తర్వాత ట్రీట్మెంట్ సులభమా లేదా ముదరక ముందు చేయడం మంచిదా? ముదరక ముందే చేయాలి. వ్యాధి వచ్చిన కొత్తలోనే గుర్తించి దాన్ని కనుక మనం ట్రీట్మెంట్కి తేగలిగితే ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలన చేయొచ్చు. ఇది డాక్టర్స్ చెప్పేది. ఇప్పుడు వ్యాధి వచ్చిన కొత్తలో గుర్తించగలిగాం అనుకోండి, అసలు అది లేకుండా చేసేయచ్చు. వాళ్ళ జీవితంలో మళ్ళీ ఇంకా క్యాన్సర్ అనే ఆలోచన అవసరం లేకుండా చేయొచ్చు. కానీ ఇప్పుడు మొదట్లో రాగలిగితే, కానీ మొదట్లో రావాలని ఎలా తెలుస్తుంది? ఎవరికీ తెలియదు. ఎందుకంటే క్యాన్సర్ అనే దానికి గుర్తులేం కనిపించవు. అది ఒక పెద్ద సమస్య. అందుకోసమని మనందరి బాధ్యత ఏంటంటే గ్రామాల్లో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి కూడా, మహిళలైతే ఒక 30 ఏళ్ళు దాటితే, ఇప్పుడు విదేశాల్లో అయితే 25 ఏళ్ళు దాటితే చాలు చేయాలి అనేది ఒక నిర్బంధంగా అక్కడ ఏర్పాటు చేశారు. విదేశాల్లో 25 ఇయర్స్ దాటితే చాలు వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి పరీక్ష చేసి తీరాలి అని. సరే, మన భారతదేశంలో 35 ఏళ్ళు అనేది ఒకటి పెట్టుకున్నారు. సో 25, 30, 35
ఒక వయస్సు దాటిన తర్వాత, ఒక 25-30 ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రతి మహిళకి కూడా మనం చెప్పాల్సింది ఒకటి ఉంది. వెళ్ళి కనీసం ఇలాంటి పరీక్ష కూడా నువ్వు చేసుకో, క్యాన్సర్ పరీక్ష ఒకసారి చేయించుకో. ఇది నాకేం లేదు కదా, ఎందుకు నేను పోవాలి అంటే, నీ వచ్చిందాకా నీకు ఉంది అని తెలిసేట్టు వస్తే అది లోపల బాగా పెరిగిపోతేనే తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా ఇంట్లో నీళ్లు కాస్తుంటారా? పొయ్యి మీద నీళ్లు కాస్తారా కైరా? నీళ్లు వేడెక్కుతాయా? పొయ్యి మీద పెడితే వేడెక్కిందని ఎలా తెలుస్తుంది మీకు? చెయ్యి పెడితే కాలుతుంది, చెయ్యి పెట్టకుండా ఎట్లా తెలుస్తుంది? నీళ్ల మీద పొగ వస్తుంది, నీళ్లలోంచి బుడగలు వస్తాయి. మొత్తం ఆ గిన్నెలో అన్ని వైపుల నుంచి కూడా బుడక 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 బుడకమని బుడగలు వస్తుంటాయి. కనుక నీళ్లు వేడెక్కుతున్నాయి, నీళ్లు మరుగుతున్నాయి అని తెలుస్తుంది. వేలు పెట్టి చూస్తారేంటి ఎవరైనా? వేలు పెడితే ఏమవుతుంది? తొక్క ఉడుతుంది. అయితే వేలు పెట్టి చూడక్కర్లా, బుడగలు వస్తే పొగ వస్తే మీకు వేడెక్కిందని తెలుస్తాం. అవునా కదా? మరి మీరు ఎప్పుడైనా నీళ్లలో మైదా పిండి కలిపి దాన్ని పొయ్యి మీద పెట్టి చూసారా? అరే ఎప్పుడు మైదా పిండి పెట్టనే లేదా? ఈసారి పెట్టి చూడండి. అదే మీరు లై అంటారో ట్రూత్ అంటారో ఏమంటారో నాకు తెలియదు. మైదా పిండి లాంటిది కానీ, వరి పిండి లాంటిది కానీ నీళ్లలో బాగా కలిపి పలసగా దాన్ని మీరు పొయ్యి మీద పెడితే వేడెక్కినట్టుగా మీకు తెలుస్తుందా? మామూలుగా నీళ్లలోంచి బుడగలు వచ్చినట్టుగా దాంట్లోంచి బుడగలు రావు. మామూలుగా బుడగలు రావు దాంట్లోంచి, ఎందుకంటే చిక్కగా ఉంటుంది కదా. మేము మొట్టమొదటి ఇక్కడ 2007వ సంవత్సరంలో మన క్యాంపు ప్రారంభం చేసినప్పుడు ఇనిషియల్ గా క్యాన్సర్ అవగాహన, క్యాన్సర్ పరీక్ష శిబిరము అని పేరు పెట్టి చేశారు. చేస్తే 69 గ్రామాలు తిరిగినా 5,000 దాటలేదు. ఎందుకు ఇంత తక్కువ నెంబర్ వచ్చింది అని చూస్తే తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, క్యాన్సర్ అనే పేరు చూడగానే అందరికీ భయం. ఏమో నేను పెడితే నాకు క్యాన్సర్ ఉందని తెలిస్తే ఏమైపోద్దో ఏందో. అందుకోసమని దీని మీద కొంత అవగాహన కలిగించుకొని దాని మీద కొంత రీసెర్చ్ చేసిన తర్వాత 2010వ సంవత్సరం నుంచి దాంట్లో మార్పు చేయడం జరిగింది. క్యాన్సర్ అనే పదం వాడద్దు, మరేం వాడాలి? మహిళా ఆరోగ్య వికాస్, ఉమెన్ హెల్త్ కేర్ అని పేరు పెట్టి, కానీ దానికి ఆ మహిళల్లో మన అవగాహన కలిగించడానికి ఎలా వాళ్ళని అడగాలో, ఏమేమి రకమైన ప్రశ్నలు వెయ్యాలో అది మన డాక్టర్స్ ఒక పెద్ద ప్రశ్న పత్రాన్ని తయారు చేసి ఒక 40 క్వశ్చన్స్ తోటి మన వాళ్ళందరికీ వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. కనుక ఇంటింటికి వెళ్ళి వాళ్ళని పరిశీలన చేసి నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, మీకు ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అని ఒక మిత్ర పరిచయం లాగా, ఒక స్నేహితురాలతో మనం మాట్లాడుతున్నట్టుగా, ఆ స్నేహితురాల్ని మనం ప్రశ్న వేస్తున్నట్టుగా ప్రశ్న వేసేటటువంటి పత్రాన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక అవగాహన ఆ రకంగా కలిగించి క్యాంపుకి ఇన్వైట్ చేసి, అప్పుడు వాళ్ళకి ఈ VIA పరీక్షలు చేసేటప్పుడు అట్లా చేస్తున్నారు. అలా చేస్తే ఒక్కొక్క క్యాంపుకి సుమారు 100 నుంచి 150 మంది దాకా రావడం జరిగింది. ఆ తర్వాత పరీక్ష చేసే కాలంలో కూడా అన్నాడు కూడా క్యాన్సర్ అనే పదం వీరంత వరకు వాడరు. ఏదైనా ఆరోగ్యంలో ఏదో ఒక రకమైనటువంటి అబ్నార్మాలిటీ ఉంది, ఏదో ఒక మనకి తెలియనటువంటిది, ఏదో ఒక కొత్తదనం ఏదో ఉంది కనుక దాని మీద పరీక్ష మనకు అవసరం అనేదే మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి దీనికి అట్లా కుదురుతుందో కుదరదా అని ఐ హావ్ నో ఐడియా. అంటే క్యాన్సర్ అని చెప్పకపోతే అసలు దాని మీద మనకు వర్క్ జరుగుతుందా జరగదా అని. బట్ దేనికైనా ఒంట్లో ఎక్కడ ఏ రకమైనటువంటి ఒక మనకి కొత్తదనం కనిపించిన,
సహజంగా ఉండేది అసహజంగా ఏది కనిపించిన. అబ్నార్మాలిటీ అంటే అసహజంగా ఉండడం అని అర్థం. మామూలుగా సహజంగా అంటే మనకి శరీరం ఇలా ఉంది, ఇక్కడ ఏదైనా చిన్న పొక్కు వచ్చింది అనుకోండి, అసహజం. మామూలుగా నోరు తెరిస్తే ఎర్రగా ఉంటుంది, ఎక్కడైనా తెల్లగా కనిపించిందంటే అది అసహజం. ఈ అసహజాన్నే మన వాళ్ళు ఇంగ్లీష్లో అబ్నార్మాలిటీ అని అంటారు. ఎక్కడ ఏ రకమైనటువంటి అబ్నార్మాలిటీ నోట్లో కానీ మన ఒంట్లో కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వెంటనే పరీక్ష చేసుకోవడం అవసరం. పైసలు ఖర్చు అక్కర్లేదు. ఇక్కడ ప్రతిమా హాస్పిటల్ ఉంది, పరీక్ష ఉచితంగానే చేస్తుంది, మీకు ఏ శ్రమ అవసరం లేదు. వాళ్ళు నిజంగా ఒకవేళ వచ్చే అవకాశం లేకపోతే, ఇందాక డాక్టర్ గారు చెప్పారు, మాకే ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ మేము అక్కడికి పంపిస్తాం. అయితే ఒక్కళ్ళు అని కాకుండా ఆ చుట్టుపక్కల కొంతమందిని మీరు తయారు చేసి, కనీసం ఒక కొద్ది మంది నెంబర్ తయారైతే మన వెహికల్ అక్కడికి వస్తుంది. ఇప్పుడే మా రాధాకృష్ణ గారు చెప్పారు, మరొక వెహికల్ కూడా మనం దానికి ఏర్పాటు చేసి పెడతాం. 2 వెహికల్స్ ఎక్కడ రెడీగా ఉంటాయి. ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా అక్కడికి వెహికల్ వస్తుంది. అప్పట్లో మనకి గుంటూరులో ఉండేటువంటి మన ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళ దగ్గర మెమోగ్రామ్ తోటి అప్పట్లో ఒక వెహికల్ ఉండేది, కానీ వాళ్ళ దాంట్లో క్యాన్సర్ డిపార్ట్మెంట్ లేదు అప్పటికి ఇంకా. కానీ ఆ వ్యాన్ అయితే వాళ్ళకి ఎవరో ఒకరు డొనేట్ చేశారు. ఆ డొనేట్ చేసిన వ్యాన్ని మనం ఇక్కడికి తెచ్చుకున్నాం అప్పట్లో 2007లో. మేము వాడతాం, మాకు ఇవ్వండి అంటే వాళ్ళు మనకి ఇచ్చారు, తెలిసిన వాళ్ళు ఉండడం చేత. సో మనం ఆల్మోస్ట్ ఇక్కడ తిరిగినటువంటి అన్ని విలేజెస్ కి కూడా ఆ వ్యాన్ తీసుకుని వెళ్ళి వాళ్ళతో పరీక్షలు చేయించడం జరిగిందన్నమాట. విలేజెస్ లో జనాలకి అవగాహన కలిగించాలి. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ప్రధానము కాదు, అవగాహన కలిగించడం అనేదే ప్రధానము. వ్యక్తులలో దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత కలిగించాలి. కలిగించాలంటే ఎవరు చెప్పాలి? అది మనమే చెప్పాలి, మనం వాళ్ళకి చెప్పాలి. మనకి దాని మీద ఒక స్పష్టత ఉండాలి. మనకి తెలిసిన వాళ్ళందరికీ ఆ విషయాన్ని మనం చక్కగా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళకి మనం అందించాలి. వాళ్ళని మనం ఇక్కడ తీసుకొచ్చి పరీక్షకి వాళ్ళని సిద్ధం చేయాలి. ఇది మనందరి బాధ్యత. ఇది కేవలం ఒక హాస్పిటల్ వాళ్ళ బాధ్యత కాదు, ఒక వికాస్ తరగని కార్యకర్తల యొక్క బాధ్యత మాత్రమే కాదు. సమాజంలో బాధ్యత కలిగి మన జిల్లాని క్యాన్సర్ విముక్త జిల్లాగా చెయ్యాలి ఒక ఏడాదిలో అనుకునే ప్రతి వ్యక్తికి ఇది ఒక బాధ్యత. మరి ఆ బాధ్యతను మనం అందరం స్వీకరిద్దామా లేదా? ఎంతమంది? దట్స్ గుడ్, చాలా సంతోషం. ఆరంభం చేద్దాం, ఉద్యమంగా ఇది ఒక ఆరంభం చేద్దాం. మిగిలిన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఇదే ఒక మహోద్యమంగా ఎంతమందిని మనం కలవగలుగుతాం ఒక నెలలో, ఇది ఒక రిపోర్ట్ కింద మనం తయారు చేద్దాం. తయారు చేసి ఎప్పటికప్పుడు మనం ఏ రోజు ఎంతమందిని కలుస్తున్నాం, ఎంతమందికి ఈ విషయాన్ని మనం చెప్పగలిగాము, దానికి తగ్గట్టుగా కరపత్రాలు తయారు చేసి మనకి ఇస్తారు. కరపత్రాలు మనకి ముద్రించి మీ అందరికి ఇస్తారు. ఆ కరపత్రాల్లో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. మామూలుగా మన ఇంటికి వెళ్ళి తలుపు తీసి ఆ వ్యక్తి రాగానే, ఏమండి మీకేం క్యాన్సర్ ఉందా అని అడిగామనుకోండి, అని చీపుడు తిరిగేస్తారు మనకి. అంచేత అలా అడగడానికి వీలు లేదా. అంచేత డాక్టర్ గారి యొక్క ఫస్ట్ డ్యూటీ ఈజ్ ఒక కరపత్రాన్ని తయారు చేసి, ముందుగా ఒక చిన్న కరపత్రం, మరి యూ డోంట్ నీడ్ ఏ వెరీ బిగ్ వన్, ఒక బ్యాక్ అండ్ బ్యాక్ వచ్చేట్టుగా ఒక కరపత్రం తయారు చేసి, అది కరపత్రం ఈజ్ నాట్ క్రియేటింగ్ అవేర్నెస్ టు ద పబ్లిక్. మన ఆర్గనైజర్స్ వెళ్ళేటండి, మన కార్యకర్తలకి చెప్పాలనుకునే వాళ్ళందరికీ ఏం అడగాలి, మనం ఎలా అడగాలి అనేది ఉంటే అది ఒకసారి ఇస్తే మేము కూడా చూస్తాం అది. సో దాన్ని మనం అందరం కూడా బాగా చదువుకుని ప్రిపేర్ అవుతాం. దాన్ని మనం మన వాళ్ళందరితో మాట్లాడదాం. వ్యక్తుల్ని త్వరగా డాక్టర్ గారు అంటున్నారు మాకు ఆకలి ఎక్కువగా ఉంది, ఎంతో మందికి ట్రీట్మెంట్ ఇవ్వాలని, మా ఆకలి తీర్చేట్టుగా మీరు జనాలను అందరినీ తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి. ఇద్దరికి ఎప్పుడో బకాసురుడు అని వినేవాళ్ళం సినిమాల్లో. వాడికి రోజుకు ఒక బండి, ఒక మనిషి, 2 ఎడ్లు వాడికి పంపించేవారట. అలాగే మన డాక్టర్ గారికి అదే క్యాన్సర్ అనే పదం లేకుండా ఏ అవయవానికి ఏం సమస్య ఉంటే రావచ్చు, అది వద్దాం.
ద మెయిన్ ఫోకస్ ఈజ్ దట్. ఎందుకంటే మన క్యాన్సర్ అని చెప్పామంటే వాళ్ళు ఎవరు రారు. అది మన ప్రోగ్రామ్ లక్ష్యం కాస్త మనకి డైల్యూట్ అయిపోతుంది. నిజంగా ఏంటారు, క్యాన్సర్ అనే పదం వాడకుండా మీకు నోట్లో ఏమైనా సమస్యలు ఉంటే రండి తప్పకుండా, లేదు కడుపులో ఏమైనా మీకు మంట లాంటివి ఏమైనా ఉంటే రండి ఇక్కడికి, లేదు మలాశయంలో మల విసర్జన జరిగేటప్పుడు ఏదైనా లోపల మీకు సమస్యలు ఏర్పడుతుంటే, లేదా మలబద్ధకం ఏర్పడి దానివల్ల మంట గింట లాంటివి ఏమైనా వస్తుంటే రండి ఇక్కడికి, ఒకసారి మీకు పరీక్ష ఉచితంగానే మేము చేయిస్తాము, చేత మీరు దానికి ఏం పైసలు ఖర్చు పెట్టుకోక్కర్లేదు అనే మాట మన వాళ్ళకి చెప్పగలగాలి. అలాగే వాళ్ళకి ఆయాసం వస్తుంటే, గాలి పీల్చేటప్పుడు గాలి వదిలేటప్పుడు లోపల ఎక్కడైనా మంట గింట వస్తుంటే రండి ఇక్కడికి, హాస్పిటల్కి మేము తీసుకెడతాం, మీకు సమస్య లేకుండా పైసలు ఖర్చు మీకు అక్కర్ లేకుండా పరీక్ష చేయించి దానికి తగిన ట్రీట్మెంట్ దాకా కూడా డాక్టర్ గారు బాధ్యత తీసుకుంటున్నారు. దిస్ ఇస్ గ్రేట్ థింగ్. మేము అడిగాం డాక్టర్ గారిని స్పెసిఫిక్ గా, పరీక్ష చేసి ప్రాథమిక చికిత్స వరకైనా లేకపోతే దాని చివరి దాకా చేసేటటువంటి ఒక ఉద్యమం ఉందా అంటే డాక్టర్ గారు చెప్పారు, ప్రాథమిక అవగాహన దగ్గర నుంచి ప్రాథమిక పరీక్ష చేసి అది వాళ్ళకి అవసరం అని అనిపిస్తే తప్పకుండా ట్రీట్మెంట్ చివరికి పూర్తి అయ్యేంత వరకు కూడా మేము బాధ్యత తీసుకుంటాము అని చెప్పారు డాక్టర్ గారు. కానీ ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ముదిరిన తర్వాత వచ్చి అయ్యో మాకు తగ్గలేదండి, అరే ఇట్లా అయిపోయానండి అని అనకూడదు ఎప్పుడు. జత లేదు నేను అంతా బాగానే ఉన్నాము అని అనుకునేటువంటి వాళ్ళల్లో కూడా ఈ అవగాహనని మనం కలిగించి, అవగాహన కలగడం అనేది ప్రధానము. డాక్టర్ గారు చెప్పారు మనకి, ఒక 3-4 సంవత్సరాల్లో ఎవరికైనా ఎప్పుడు ఒంట్లో ఏ సమస్య వచ్చినా మనం ఒకసారి పరీక్ష చేయించుకోవడం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అవసరం అనే భావన ఏర్పడేటట్టుగా చేయాలి. ఇది మనం చేయాల్సినటువంటి ప్రధానమైన కర్తవ్యం. దీన్ని చక్కగా తీసుకుందాం. మేము ఎక్కడ హ్యూస్టన్లో ఉండేటప్పుడు అమెరికాలో రాధాకృష్ణ గారు మాకు ఫోన్ చేశారు, ఇలా చేస్తున్నామండి, ఇలా చేద్దామని అంటారు. మా అవనీష్ గారు వాళ్ళ టీం అంతా కూడా రెడీగా ఉన్నారు ఇది చేయడానికి, ఒకసారి మీరు రాగలుగుతారా అని. నిజానికి మేము ఈ టైంకి మేము గుంటూరులో నడిగటిపాలెం మన ఆశ్రమంలో ఉండాల్సింది, అక్కడ చాలా ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమం ఉంది ఈ పూట, మేము అక్కడికి వెళ్లాల్సింది. అందుకోసం మేము తెల్లవారుజామున 4ంటికి విమానం దిగగానే ఆశ్రమానికి కూడా వెళ్లకుండా స్ట్రైట్ గా అక్కడికి వెళ్ళిపోదాం అని ప్లాన్ వేసుకున్నాం. కానీ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మన డాక్టర్ అవనీష్ గారు వారితో పాటు ఉండేటువంటి మన డాక్టర్స్ బృందం అంతా కూడా సిద్ధపడుతున్నారు అని తెలియగానే, అసలు 2007లో క్యాన్సర్ సంబంధించినటువంటి మహిళా స్క్రీనింగ్ అనేది మనం ప్రారంభించింది ఇక్కడ వరంగల్లోనే. కనుక ఇప్పుడు ఈ ఉచిత వైద్యాన్ని కూడా ఇక్కడ వరంగల్లోనే ఆరంభించాలి అని డాక్టర్ గారు చేసినటువంటి ఆ సూచన సంకల్పం వెంటనే మా ప్రోగ్రాం మార్చుకుని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం వెళ్లాల్సిన ఆశ్రమానికి ఇప్పుడు మేము సాయంకాలానికి చెక్కించి మళ్ళీ మాకు 6 గంటల సేపు మళ్ళీ ప్రయాణం అయినప్పటికీ కూడా వీఆర్ రెడీ ఫర్ దట్. బికాజ్ సమాజపు ఆరోగ్యాన్ని, మన జిల్లాకి ఒక ఘనతని, ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఇలాంటి ట్రీట్మెంట్ ఏడాది పాటు క్యాన్సర్ అవగాహన, అన్ని అవయవాలకి సంబంధించినటువంటి క్యాన్సర్ సంబంధించిన అవగాహన సమాజంలో కలిగించి దానికి తగినటువంటి పరీక్షలు చేయించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ చేయించాలనే సంకల్పం ఇంతవరకు మన భారతదేశంలో ఎక్కడా జరగలేదు. అది మొదటిసారి మన ఈ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరంభం చేస్తోంది. ఇది ఒక గొప్ప కార్యం, ఇది ఒక మహాయజ్ఞం. ఇది కనుక దీంట్లో సహకారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంది. తప్పకుండా దీనికి మనం అందరం కూడా సిద్ధపడదాం అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఈవేళ. కానీ మాకు ఇక్కడికి రాగానే పొద్దున్నే వాతావరణం చూసాం. మేము రోడ్లో మేము వచ్చేటప్పుడే మోకాల్లో నీళ్ళల్లో వచ్చాం మేము అక్కడికి. ఇలాంటి వాతావరణంలో ఎవరు రాగలుగుతారు ఇక్కడికి? మరి ఇవాళ మనం పెట్టుకున్న క్యాంప్ నడుస్తుందా నడవదా అని అడిగాం. ఏమైనా సరే మన వికాస్ తరంగిణి వాళ్ళు పట్టిన పట్టు వదిలేవాళ్ళు కారు.
మా రాధాకృష్ణ గారు చెప్పారు, మనకి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వస్తున్నారు. అంచేత మనం ఈ కార్యక్రమాన్ని మనం తప్పకుండా ప్రారంభిద్దాం. డాక్టర్ గారు కూడా మొట్టమొదట క్యాంప్ బయట పెడదామని అనుకున్నారు, కానీ వాతావరణం అనుకూలం కాకపోవడం చేత లోపలే ఏర్పాటు చేస్తున్నారు. లేదా మనకేం లోటు ఉండదు, తప్పకుండా దీన్ని మనం ప్రారంభం చేస్తున్నాము అని వారు ధైర్యం చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మేము మంచి శక్తిని భగవంతుడు ఇవ్వాలి అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కార్యకర్త కూడా, ప్రతి వికాస్ తరంగిణి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా ఈ ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని దీన్ని ఇంటింటికి మనం అందజేద్దాం. వ్యక్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చి డాక్టర్ గారికి హాస్పిటల్కి ఉండేటువంటి ఆకలి తీరేంతగా కావలసినటువంటి వ్యక్తుల్ని మనం అందజేద్దాం. అయితే ముదిరిపోయినప్పుడు కాకుండా మొదట్లోనే తీసుకొచ్చి వాళ్ళని మనం చూపించి వాళ్ళకి ఇలాంటి వచ్చే అవకాశం లేకుండా చేయడం, కానీ అలాంటి సూచనలు కనిపించిన వాళ్ళకి దాన్ని తొలగించి మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశాన్ని కలిగించడంలో మన వంతు తోడ్పాటుని, మన వంతు సేవని మనం అందరం కూడా చేయడంలో ముందుందాం. ఎందుకంటే ఇది ఒక వరల్డ్ రికార్డ్, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఒక గిన్నీస్ బుక్ లో ఎక్కేటటువంటి ఒక మహాద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది మన ప్రతిమా ఇన్స్టిట్యూట్ చేయబోతోంది. మన వికాస్ తరంగిణి కూడా దాంట్లో భాగస్వామి కావడం అనేటటువంటి మాకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. అంచేత ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారో మీ అందరి పేర్లు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాయి. అంచేత డాక్టర్ గారు వారి రికార్డు గిన్నీస్ బుక్ లో ఎక్కేటప్పుడు మా వాళ్ళందరి పేర్లు కూడా వచ్చేట్టుగా చూసుకోండి. ఇందాక మా రమేష్ గుప్తా గారు అన్నారు, స్వామివారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కానీ పబ్లిసిటీ కావటం లేదు. మనం ఎప్పుడూ పబ్లిసిటీ కోరుకోలేదు. సేవ చేయడం మన బాధ్యత. పబ్లిసిటీ వచ్చిందా లేదా అనేది ఆ పబ్లిసిటీ కోరుకున్న వాళ్ళకి అవసరం తప్ప మనం ఎప్పుడూ దాన్ని మనం ఆశించట్లేదు. సిన్సియర్గా చేద్దాం, చేసేదేదో మంచిగా చేద్దాం ఆ చేయవలసినటువంటి కార్యక్రమాన్ని. మీ అందరికీ కూడా మేము ముందుగానే అలాంటి శక్తి ఏర్పడాలి, మీ చుట్టుపక్కల వాళ్ళలో అలాంటి చైతన్యాన్ని మీరు కలిగించగలిగే ఒక మంచి కార్యకర్తగా మీరందరూ కూడా పనిచేయాలి అని మేము ఆశిస్తూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి సమస్య ఏర్పడ్డా మన డాక్టర్ గారికి మీరు సమాచారాన్ని అందించండి. డాక్టర్ గారు దాని మీద తప్పనిసరిగా రెస్పాండ్ అవుతారు. మేము డాక్టర్ గారిని అప్పుడప్పుడు ట్యాప్ చేస్తూ ఉంటాం, ఏం జరుగుతోంది అనేటటువంటిది మళ్ళీ మేము తెలుసుకుంటూ ఉంటాం. కార్యక్రమాన్ని చక్కగా చేద్దాం. మన జిల్లాని క్యాన్సర్ ముక్త జిల్లాగా వచ్చే కార్యక్రమంలో కృషిలో మనందరం భాగస్వాములు అవుదాం. జై శ్రీమన్నారాయణ.